హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక బ్యాంగిల్ డిజైన్ అయితే వేస్తున్నానండి, తయారు చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను హాఫ్ మూన్ కుందన్స్ తీసుకున్నానండి, గ్రీన్ కలర్వి. తర్వాత వచ్చేసి స్టోన్స్ తీసుకున్నాను అండి. తర్వాత నేను డ్రాప్ షేప్ కుందన్స్ అయితే చిన్న సైజు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే 2 కట్ బ్యాంగిల్ అండి, ఇది 2/4 సైజు. నేను 25 లైన్స్ అయితే థ్రెడ్ తీసుకొని చుడుతున్నానండి. మనం కుందన్స్ గ్రీన్ ఉన్నాయి కదా, గ్రీన్ కలర్ పెట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే నేను ఇక్కడ క్రీమ్ కలర్ థ్రెడ్ అయితే పెడుతున్నానండి. కుందన్స్ బ్యాంగిల్ అయితే తయారు చేస్తున్నాను. మన ఇష్టం అండి, అది ఏ కలర్ అయినా సరే పెట్టుకోవచ్చు. మనకు మ్యాచింగ్ అయ్యేటట్టు చూసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదైతే మొత్తం తీసేసి కట్ చేసి పెట్టుకోవాలండి, గమ్ పెట్టి సతకబెట్టి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే ఈరోజు నేను మంచి డిజైన్ అయితే చూపిస్తానండి, హాఫ్ మూన్ కుందన్స్ తోటి. వీడియో అయితే మొత్తం చూడండి కంప్లీట్గా. చూడండి ఈ విధంగా ఎంత నీట్గా చుట్టుకున్నాను బ్యాంగిల్ అయితే. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుంటున్నానండి, తీసుకొని అయితే కుందన్స్ పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి కుందన్స్ అయితే నేను గ్రీన్ కలర్వే తీసుకున్నానండి. చూడండి ఏ విధంగా పెడుతున్నాను అనేది. ఫస్ట్ 4 కుందన్స్ అయితే ఇలా ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి, ఆపోజిట్ ఉండేటట్టు. చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో అయితే గమ్ పెట్టాలండి, ఫ్యాబ్రిక్ గ్లూనే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేటప్పుడు అయితే మనకు కుందన్స్ అయితే అటు ఇటు పోతుంటాయండి, నిదానంగా చూసి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో అయితే మనము గమ్ పెట్టుకోవాలండి మొత్తము. ఈ కుందన్స్ పైన మనం కుందన్స్ పెడతాం కదండి, అదైతే కదులుతూ ఉంటుంది, ఎందుకంటే గ్లూ పెడతాం కదా మొత్తము. చూడండి ఈ విధంగా గ్లూ అయితే మధ్యలో పెట్టుకోవాలి. ఈ విధంగా గ్లూ పెట్టిన తర్వాత కుందన్స్ పెట్టేటప్పుడు అయితే అవి కదులుతుంటాయండి, నిదానంగా చూసి పెట్టుకోవాలి. లేకపోతే కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఆ కుందన్స్ అయితే ఆ ప్లేస్లో పెట్టుకోవాలండి. కాకపోతే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ 4 కుందన్స్ పెట్టిన తర్వాత మళ్ళీ అలాగే బ్యాంగిల్ అంతా పెట్టుకున్న తర్వాత ఈ సెంటర్లో అయితే కుందన్స్ పెట్టుకుంటే బాగుంటుందండి, కదలకుండా ఉంటాయి. ఈ విధంగా చూడండి మనం క్రాస్గా పెట్టుకోవాలి ఈ కుందన్స్ని. ఈ విధంగా పెట్టడం వల్ల మనకు ఒక ఫ్లవర్ టైప్ వస్తుందండి డిజైను. చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి నీట్గా. అప్పుడే గమ్ పెట్టేసి కుందన్స్ పెడుతున్నాం కదా, అదైతే అటు ఇటు కదులుతుంటుంది. నిదానంగా అయితే సెట్ చేయాలండి కుందన్స్ని. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఈ విధంగా అయితే మొత్తం నీట్గా పెట్టుకోవాలి. మధ్యలో అయితే కొంచెం ప్లేస్ ఉంటుందండి, ఆ మధ్యలో మనమైతే స్టోన్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే వైట్ కలర్ కుందన్ 3mm సైజ్ అయినా పెట్టుకోవచ్చు అండి. అది మన ఇష్టం, ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడైతే స్టోన్ అయితే పెడుతున్నానండి, జర్కన్ స్టోన్ వైట్ కలర్ది అయితే పెడుతున్నాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ ఫ్లవర్ తర్వాత మనము డ్రాప్ షేప్ కుందన్స్ అయితే చిన్న సైజు ఉంటాయండి, అవి అయితే పెట్టుకోవాలి. అవి ఏ కలర్ అయినా సరే పెట్టుకోవచ్చు. నేను అయితే ఇక్కడ గోల్డ్ కలర్ అయితే పెట్టాను. తర్వాత వచ్చేసి సేమ్ అండి, మళ్ళీ ఇదే విధంగా అయితే బ్యాంగిల్ అంతా పెట్టుకోవాలి కుందన్స్. ఈ విధంగా అయితే ఫస్ట్ 4 పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ సెంటర్లో గమ్ పెట్టేసి మిగతావి కూడా మళ్ళీ 4 కుందన్స్ అయితే పెట్టుకోవాలి అక్కడ. ఈ విధంగా పెట్టడం వల్ల మనకు ఒక ఫ్లవర్ అనేది 3D ఫ్లవర్ లాగా అయితే డిజైన్ అయితే వస్తుందండి.
ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలండి కుందన్స్ని. ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం పెట్టుకోవాలి. ఈ మధ్యలో అయితే మనము జర్కన్ స్టోన్ వైట్ కలర్ అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా ఫస్ట్ అయితే మొత్తం 4 కుందన్స్ అయితే అంతా పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఫ్లవర్ టైప్ అయితే 4 కుందన్స్ అయితే సెట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే నీట్గా పెట్టుకోవాలి. దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేయాలండి కుందన్స్ని నీట్గా. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఇదే ప్రాసెస్లో మొత్తం కంప్లీట్ చేయాలండి. ఈ సెంటర్లో అయితే నేను జర్కన్ స్టోన్ అయితే వైట్ కలర్ అయితే పెడుతున్నానండి. ఈ విధంగా ఈ స్టోన్స్ పెట్టడం వల్ల మనకు బ్యాంగిల్ అనేది షైనింగ్గా ఉంటుందండి. వైట్ కలర్ కుందన్ పెడితే కొంచెం డల్గా అనిపిస్తుంది, అందుకని జర్కన్ స్టోన్ అయితే పెడితే బాగుంటుందండి. చూడండి ఏ విధంగా ఉందనేది బ్యాంగిల్. నేనైతే ఆల్రెడీ ఒక బ్యాంగిల్ అయితే చేశానండి, అది అయితే ఆరింది. ఇప్పుడు ఇంకొక బ్యాంగిల్ అయితే చేసి పెట్టాను. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఈ బ్యాంగిల్స్ మీకు నచ్చినట్లయితే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.